Born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. గతంలో ఏ ఎన్నికలోనూ కనిపించనంత హడావిడి వేడి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కనిపిస్తోంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ క్యాంపెయినింగ్ నుంచి ఆరోపణల మొదలు వెరీ లేటెస్ట్ గా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ మీద కూడా ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ కి తను రెండవ భార్య అని, అది కూడా ఇల్లీగల్ గా పేర్కొంటూ కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బట్ తనకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం తన డాక్యుమెంట్లు చెల్లుతాయి అనేటువంటి మాట రిటర్నింగ్ అధికారి అయితే చెప్పారు. ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ ఎన్నికలకి సంబంధించి ప్రచార సరళి ఎలా కనిపిస్తోంది, గెలుపు ఎవరి వైపు ఉండబోతోంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ. హలో అండి, నమస్తే. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరున్నారు, క్యాంపెయినింగ్ మొదలైన దగ్గర నుంచి సునీత గారితో మీరు తిరుగుతున్నారు. సునీత గారి మీద బోల్డ్ అన్ని పార్టీ మీద ఎలా అయితే ఆరోపణలు వచ్చాయో పర్సనల్ గా తన మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అందులోనూ ప్రధానంగా తను ఒక సానుభూతి పండించాలని చూస్తున్నారు, అనవసరంగా ఏడుస్తున్నారు, ఒక దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు అనే దాని దగ్గర నుంచి వెరీ లేటెస్ట్ గా తను అనర్హురాలు, తన డాక్యుమెంట్లు చెల్లనివి, తప్పుడు డాక్యుమెంట్లు పెట్టారు, తను రెండో భార్య, మొదటి భార్య బతికుండగానే తనకు విడాకులు ఇవ్వకుండానే సెకండ్ వైఫ్ గా పేర్కొన్నారు, అఫిడవిట్లు అన్ని తప్పున్నాయి అనేటువంటి మాట కంప్లైంట్ కూడా చేశారు రిటర్నింగ్ ఆఫీసర్ కి. ఏంటి ఎపిసోడ్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వస్తున్నాయి? సో అంటే డే 1 నుంచి చూస్తున్నాము ఎట్లా అంటే ఏ దారుల నుంచి వెళ్తే క్యాండిడేట్ ని పక్కకు పెట్టచ్చు అనేది కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నారు అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వారు సునీత గారు వాళ్ళ హస్బెండ్ చనిపోయారని చెప్పేసి బాధతోని కొన్ని వేదికల్లో వారి ఎమోషన్స్ ని చూపించడం జరిగింది. దాన్ని కూడా రాజకీయం చేస్తూ డ్రామా ఆర్టిఫిషియల్ అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం జరిగింది. అది చూసాం. దాని తర్వాత మీరు ఇప్పుడు అన్నట్టు వారి వ్యక్తిగత జీవితం గురించి, తన సెకండ్ వైఫ్ అని, యాక్చువల్ అయితే వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది మాకు ఐడియా లేదు. మేము గత 3 టర్మ్స్ గా గోపీనాథ్ గారి వైఫ్ ఎవరు అని అంటే వారి ఎలక్షన్ ఎఫిడవిట్స్ లో కానివ్వండి ఎక్కడైనా కూడా చూస్తే సునీత గారి పేరే ఉంది, ఎక్కడ కూడా మరో లేడీ పేరు ఎక్కడ కనిపించలేదు. సో అప్పుడు రాని అభ్యంతరాలు ఇప్పుడు తను క్యాండిడేట్ గా డిక్లేర్ అయిన తర్వాత వారు సెకండ్ వైఫ్ డివోర్స్ కాలేదు అది ఇది అని చెప్పేసి కొన్ని ఆరోపణలు రావడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గా ఇప్పుడు ఆర్ఓ గారు కూడా దాన్ని అన్ని వెరిఫై చేసిన తర్వాత మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఫాల్స్ గా కనిపించలేదు. అండ్ ఇది ఏదైనా ఉంటే కూడా డైరెక్ట్ కోర్టులో తెలుసుకునే వ్యవహారం, సో మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పారు. అంటే ఏ దారులు కూడా వదలట్లేదు కాంగ్రెస్ నాయకులు. ఒక ఆడబిడ్డని ఇబ్బంది పెట్టాలని ఎంతవరకైనా వెళ్తాము మేము అని చెప్పేసి వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా తీసుకొచ్చి పబ్లిక్ లైఫ్ లో పెట్టి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని చిల్లర రాజకీయాలు చేస్తూ వాళ్ళు గెలుస్తారన్న అంటే వారు ఓడిపోతారన్న భయంతో ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి కనిపిస్తుంది. ఆల్రెడీ రీసెంట్ గా వారు కొన్ని వేదికలలో హస్బెండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు తెలిసి ఒక 30 years వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఉండొచ్చు. సో అనుకోకుండా వారు ఆరోగ్యపరంగా చనిపోయారు. అండ్ తర్వాత క్యాండిడేట్ గా సునీత గారిని అనుకున్న తర్వాత అంటే ఎప్పుడు ఏడవాలో ఎప్పుడు ఏడవద్దో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారా అన్నట్టు అనిపిస్తుంది. అంటే అక్కడ ఏడిస్తే ఏడవమని అంటే వాళ్ళు ఏదో పేరోపిస్తే ఏడ్చారు, లేదంటే వద్దండి నాయకులు ఎంకరేజ్ చేస్తున్నారు, నువ్వు ఏడవమ్మా ఏడిస్తే ఓట్లు పడతాయి సానుభూతి వస్తుంది అనే మాటని. అంటే జనరల్ గా ఏడిస్తే అంటే ఏడువు అనగానే ఏడుపు ఎవరికి రాదండి. మనిషి మేబీ పొన్నం గారికి ఏమైనా అట్లాంటి అంటే ఏమైనా మల్టీ టాలెంటెడ్ అట్లా ఏమైనా ఉన్నారేమో తెలియదు, కానీ యూజువల్ గా ఎవరైనా కూడా ఒక మనిషి అంటే మన పరిచయం లేకపోయినా కూడా, ఇప్పుడు మాకు గోపీనాథ్ గారికి ఎక్కువ ఇంటరాక్షన్ లేకపోయినా జస్ట్ ఒక ఎమ్మెల్యేగా మేము వారితో ఇంటరాక్ట్ అవుతుంటాం. వారు చనిపోయినప్పుడు వారి భౌతిక బాడీని చూడడానికి వెళ్ళినప్పుడే మా కళ్ళలో నీళ్ళు తిరిగింది. అంటే మాకే అంత బాధ ఉన్నప్పుడు వారి వైఫ్ తను 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుంది, నన్ను అంటే మధ్యలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారన్న బాధ ఉంటుంది కదా, డెఫినెట్ గా ఏడుస్తారు. దానికి కూడా ఒక సమయం సందర్భం పెట్టి ఏడవాలి, ఈ టైంలోనే ఏడవాలి, ఈ టైంలో అంటే దాని తర్వాత కూడా మీటింగ్ లో కాకుండా, అది యాక్చువల్ గా అయితే కార్యకర్తల మీటింగ్, పబ్లిక్ మీటింగ్ కాదు, ఏదో ఆ మీటింగ్ లో ఏడిస్తే ఓట్లు వచ్చే ఇది కూడా కాదు, అదంతా కూడా ఒక బూత్ లెవెల్ మీటింగ్. సో దట్ అంటే గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా పనిచేయాలని చెప్పేసి కేటీఆర్ గారు ఒక మీటింగ్ కి పిలుపునిస్తే కార్యకర్తలందరూ స్వయంగా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ గోపీనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ వారు చేసిన సర్వీసెస్ గుర్తు చేసుకుంటూ వారి గురించి మాట్లాడుతున్న సందర్భంలో వారు కొద్దిగా ఎమోషన్ అయ్యారు.
సో దాన్ని కూడా మేము చెప్తేనే ఏడ్చారు లేదంటే ఏడవరు అనండి. వారు యాక్చువల్గా మేము రెగ్యులర్ గా చూస్తున్నాం కదా, బయటికి వచ్చే ముందు ఎంత బాధతో వాళ్ళు బయటికి వస్తున్నారంటే వారిని మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఏడిస్తే అంటే ఆ బాధను కూడా చూపిస్తే పబ్లిక్ ఏం కావాలి, కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండి వారిని కాపాడే వాళ్ళు కావాలి. ఇప్పుడు చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, పొన్నం గారు ఏమన్నారు, కేసీఆర్ గారి దగ్గరికి బీఫామ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఎందుకు ఏడవలేదు అంటే డిసైడ్ అంతా మీరే చేస్తారు, ఈ టైంలో ఏడవాలి ఈ టైంలో ఏడవద్దు అని. సో అంటే చిల్లర రాజకీయాలు ఒక కన్నీటి మీద, ఒక ఆడబిడ్డ వారి భర్త చనిపోతే చనిపోయిన దాని మీద కూడా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో కూడా ఎవరో ఒక ఏదో సందర్భంలో చనిపోయి ఉంటారు, అట్లా ఆడబిడ్డల దగ్గరికి పోయి ఏడుస్తారా అంటే ఆ మాట అనలేరు కదా, అంత ధైర్యం చేయలేరు. అట్లా అంటే సోనియా గాంధీ గారు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, మరి ఏడిస్తే మీరు పోయి అన్నారా? ఇది ఏం చాలా అప్పుడు కూడా రాజకీయం చేసాను కదా, రాజీవ్ గాంధీ గారిది చనిపోయినప్పుడు కానివ్వండి, జరిగినప్పుడు మనకు అంతా చూసాం ఎట్లా జరిగింది ఏంటి అని. సో ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యలు చేసి వారి గౌరవాన్ని తగ్గించుకోవడం కరెక్ట్ కాదు. మీరు నిజంగా ఓట్లే తీసుకోవాలి అనుకుంటే మీరు చేసిన అభివృద్ధి రెండు సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి, దాని గురించి మాట్లాడండి. ఒక ఆడబిడ్డ మీద ఏడ్చి ఓట్లు తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మాత్రం బుద్ధి చెప్తారు. సో ఇదే మాటని కాంగ్రెస్ కూడా అంటోంది. ఇప్పుడు ఏడ్చి సానుభూతి ఓట్ల కోసం ఎదురు చూసే బదులు 10 ఏళ్లలో మీరు ఏం చేశారు, లేదు మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచాడు హ్యాట్రిక్, ఆయన ఏం చేశాడు జూబ్లీ హిల్స్ కి, అది చెప్పొచ్చు కదా, అది చెప్పకుండానే ఏడ్చి ఓట్లు తీసుకోవడం ఏంటి అనే మాట. అదే కదా మేము చేస్తుంది. ఇప్పుడు గోపీనాథ్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో, గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేసిందో అట్లాగే 2 years నుంచి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్న హామీలు నెరవేర్చలేదు, వాటి మీద మేము ప్రశ్నిస్తూ మేము చేస్తున్న అభివృద్ధిని చూపిస్తూ మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడ కూడా ఎవరి గురించి కూడా మేము వ్యక్తిగతంగా పోలేదు. ఇప్పుడు నవీన్ గారు కూడా కొన్ని సందర్భాలలో కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు, ఇది అదృష్టంగా వచ్చింది, మేము అదృష్టంగా భావిస్తున్నాము, శని పోయింది, 2 ఏళ్ల నుంచి శని ఉండే అని కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అంటే వారి గౌరవాన్ని వారు తగ్గించుకుంటున్నారు. పబ్లిక్ లో పోయినప్పుడు ఒక మహిళ పట్ల కానివ్వండి ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా అంటే కమెంట్స్ వేసే ముందు చూసి మాట్లాడితే బాగుంటది. మీరు వ్యక్తిగతంగా కాకుండా మీరు అన్నట్టు పార్టీల పరంగానే ఏం అభివృద్ధి చేసిండ్రు అనే దాని మీదే పోండి. మేము కూడా అదే ఎజెండాలో పోతున్నాం. ఎక్కడ కూడా మీరు చూడండి, ఒక్క 2-3 సందర్భాలలో వారు ఏడ్చారు తప్ప ఎక్కడ కూడా ప్రజలలోకి వెళ్ళినప్పుడు వారు ఏడవలేదు. అక్కడ ఏడుపులతో వాళ్ళు ఏం ఇచ్చేయలేదు. అక్కడ ఎంతమంది కార్యకర్తలు ఏడుస్తున్నా కూడా వారికి మనోధైర్యాన్ని చెప్తున్నారు, నేను గోపీనాథ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తా, మీరు ధైర్యంగా ఉండండి, వారు మీకు చేస్తా అన్న ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా నేను పార్టీ పరంగా మీ పక్షాన నిలబడి స్టాండ్ తీసుకొని పనిచేస్తా అని చెప్తున్నారు తప్ప అక్కడ పోయి ఏడ్పులు పెడబొబ్బులు పెట్టి నాకు ఓట్లు వేయనన్న వారు ఎక్కడ కూడా అడగట్లేదు. క్లియర్ గా గోపీనాథ్ 10 సంవత్సరాల పాటు ఈ అభివృద్ధి చేశారు, ఇన్ని కార్యక్రమాలు చేశారు. అధికారికంగా కాకపోయినా కూడా వారు వ్యక్తిగతంగా కూడా కొన్ని పండగల టైంలో ఆడబిడ్డలకి ఒక అన్నలాగా నిలబడి అన్ని సందర్భాలలో ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆయన చనిపోయే ఒక వారం 10 రోజుల ముందు వారి కార్యకర్త ఆయన చనిపోతే స్వయంగా వారే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి బాగాలేకపోయినా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా వారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఉండండి, ఎటువంటి ఇబ్బంది పడకండి, మేము ఉన్నామని చెప్పేసి వారి ధైర్యం చెప్పడం జరిగింది. దాని తర్వాత వారికి ఆరోగ్యం ఇంకా కూడా దెబ్బతిని వారు హాస్పిటల్ పాలై చనిపోయారు. సో అంత సీరియస్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా గోపీనాథ్ గారు నిరంతరం ప్రజల గురించి ఆలోచించారు. వారి లెజెండ్ ని నేను కంటిన్యూ చేస్తాను, డెఫినెట్ గా నేను తీసుకెళ్తానని చెప్పే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా వారు ఒక మాట మాట్లాడట్లేదు. ఎందుకంటే అట్లాంటి చిల్లర వ్యాఖ్యలే, వాళ్ళ పిల్లల్ని చూస్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ ఫాదర్ చేసే ప్రతి ఒక్క అంశాన్ని అక్కడ ప్రజలకి చెప్తూ ఓటు అడుగుతున్నారు తప్ప ఎక్కడ కూడా వారు చిల్లరగా రాజకీయం చేయట్లేదు. ఆ అమ్మాయికి, వాళ్ళ చిన్న అమ్మాయి కాలుకి దెబ్బ తాకింది, వాళ్ళ ఫాదర్ ని అంటే వాళ్ళ మదర్ ని గెలిపించుకోవాలి, వాళ్ళ ఫాదర్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి అంత పెయిన్ ఉన్నా కూడా తను ఇంటింటి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంది. అయినా కూడా వారి మీద రాజకీయం చేస్తూ వారి మీద కేసు పెట్టారు. సునీత గారి మీద పెట్టారు, వాళ్ళ డాక్టర్ మీద పెట్టారు. అంటే ఎక్కడ ఏ అవకాశాన్ని వదలట్లేదు కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో గెలవాలా, ఏదైనా చేయాలా, చిల్లర పనులు అయినా చేయాలా, ఖచ్చితంగా గెలవాలన్న ఇంటెన్షనే ఉంది తప్ప అంటే గెలిచి ప్రజలకు ఏదైనా చేయాలన్న ఇంటెన్షన్ మాత్రం అక్కడ కనిపించట్లేదు. సో ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే కాదు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా స్వయంగా క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు.
మా మద్దతు నవీన్ యాదవ్కి, ఆయన ఎందుకు గెలవాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా ఆయన గట్టిగా చెప్తూ ఉన్నారు కదా. అక్కడ ఎక్కువగా డామినేషన్ అనేది ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లన్నీ కూడా ఇప్పుడు గతంలో ఎంఐఎంకు ఉండేవి, అవన్నీ కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది దీన్నంతా? మైనారిటీస్ కి గత 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది ఏంటిది అనేది మైనారిటీ ప్రజలు ఆల్రెడీ గమనించారు. ఇప్పుడు మన వారు వచ్చి సపోర్ట్, ఎంఐఎం ప్రెసిడెంట్ వచ్చి సపోర్ట్ చేస్తున్నా అని మాట్లాడుతున్నారు. మరి 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసే పనులన్నీ చేసుకున్నారు. అంటే ఏ చెట్టుకు ఆ గొడుగు పట్టడము ఎంఐఎం వాళ్ళకి తెలిసిందే కాబట్టి. సో గతంలో ఎంఐఎం పార్టీ నుంచే కదా నవీన్ యాదవ్ గారు కూడా కంటెస్ట్ చేశారు. సో వారి సపోర్ట్ న్యాచురల్ గా వారికి ఉంటుంది. సో దాన్ని మనం తప్పు పట్టేది ఏం లేదు. కానీ మైనారిటీస్ గ్రౌండ్ లెవెల్లో మైనారిటీస్ మాత్రం ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది వాళ్ళు గమనించినారు. 2 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఒక మినిస్టర్ లేరు, ఒక ఎమ్మెల్యే లేదు పూర్తి స్థాయిగా. మైనారిటీస్ కి ఇస్తా అన్న హామీలు పూర్తిగా ఎక్కడ నెరవేర్చలేదు. అండ్ రీసెంట్ గా ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి వారికి ఏమంటారు, ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ మేము ఇస్తున్నాం అని చెప్పేసి జస్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వాళ్ళు అనౌన్స్ చేశారు. మళ్ళీ అదేమో ఆర్మీ ల్యాండ్ అని చెప్పేసి వచ్చింది. అంటే ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దాన్ని లాక్కొని అంటే ఏ రకంగా మోసం చేస్తున్నారు అనేది ప్రజలు గమనించినారు. అండ్ చాలా మంది మైనారిటీస్ కి ఎటువంటి న్యాయం చేయలేదు అని చాలా మందిని బుల్డోజర్, అంటే వాళ్ళ ఇంటి మీద బుల్డోజర్లు పంపించి అక్రమంగా ఉన్నారు ల్యాండ్ లో అని చెప్పేసి అట్లా ఎక్కడికక్కడ ఇబ్బంది పెడతారు. కేవలం జూబ్లీహిల్సే కాదు, తెలంగాణలో ఎక్కడ ఇట్లాంటి అంటే పెద్దవాళ్ళని టచ్ చేయట్లేదు, చిన్న వాళ్ళనే టచ్ చేస్తున్నారు. సో అది అందరికీ కనిపిస్తుంది కాబట్టి, క్లియర్ గా అర్థమైంది కాబట్టి మైనారిటీస్ కూడా కళ్ళు తెరుచుకున్నారు. ఏ ప్రభుత్వం మాకు మంచి చేసింది, ఏ ప్రభుత్వ హయాంలో మైనారిటీస్ కి న్యాయం జరిగింది అనేది ప్రజలు గ్రౌండ్ స్థాయిలో రియలైజ్ అయ్యారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఎంత ప్రచారం చేసినా ఖచ్చితంగా వారు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇంతకు ముందు కనిపించినంత హడావిడి దొంగ ఓట్లకి సంబంధించి కూడా కనిపించింది. ఇక్కడ ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయి, ఒకే ఇంట్లో 100 మంది ఉన్నారు, ఒక్కరికే 3 చోట్ల కూడా ఉంది అనేది, వీటన్నిటి మీద జూబ్లీహిల్స్ ప్రజల దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే ఫస్ట్ డే మేము క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఏదైతే మీరు అన్న 43 ఓట్స్, ఆ పర్సన్ ఎవరైతే అక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారో వారే ఆశ్చర్యపోతున్నారు. మేము అక్కడ క్యాంపెయినింగ్కి వెళ్తే, అమ్మ అది మా ఇంట్లోనే అన్ని ఓట్లు వచ్చినాయి, అసలు తెలియదు, మేము ఆల్మోస్ట్ 30-35 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, ఈ ఓట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా మాకు అర్థం అవ్వట్లేదు అని. అట్లా ఒక్కొక్కటి వెరిఫై చేసుకుంటా పోతే 100కి 1000కి పైగా దొంగ ఓట్లు అనేది మనకు కనిపిస్తున్నాయి. అండ్ అవన్నీ పక్కకు పెడితే సొంతం క్యాండిడేట్ తమ్ముడు మీదనే 3 ఓట్లు ఉన్నాయి. లోకల్ జూబ్లీహిల్స్ లో 2 ఉన్నాయి, రాజేందర్ నగర్ లో ఓట్లు ఉన్నాయి. అంటే ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ గారుకి చనిపోయారో ఆ క్రమంలో వీళ్ళు స్వయంగా, నాకు తెలిసి మీ సేవనే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నట్టున్నారు, మొత్తం దొంగ ఓట్లన్నీ ఒక 23,000 ఓట్లు ఉండొచ్చు. దాంట్లో 23,000 ఓట్లు అయితే కొత్త రిజిస్టర్ అయ్యాయి. దాంట్లో ఎన్ని వేల ఓట్లు ఉన్నాయనేది ఎలక్షన్ కమిషన్ అంటే వెరిఫై చేసి తీయాలా. ఏవైతే ఒక 1000కి పైగా ఓట్లు అయితే దొంగ ఓట్లు మేము ఐడెంటిఫై చేసినాం. బూత్ స్థాయిలో మా బీఆర్ఎస్ కార్యకర్తలు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ అక్కడ లేరు. వారి ఓటు ఉప్పల్లోనో, భువనగిరిలోనో, ఇంకొక డిస్టిక్ లోనో, సిద్దిపేటలోనో, ఇంకెక్కడెక్కడో ఉన్నాయి. సో ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈసీకి కంప్లైంట్ చేస్తే దాన్ని ఇప్పటిదాకా కూడా ఈసీ దాని మీద చర్యలు తీసుకోలేదు, ఒక ప్రాపర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేము డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకుంటామని. అండ్ రీసెంట్ గా కూడా చూసినాం మనము, శ్రీశైలం యాదవ్ గారు కూడా నేను చిన్న ఉన్నప్పుడు 15 ఏళ్ళు ఉన్నప్పుడు దొంగ ఓటు వేసిన అని చెప్పేసి. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏ ద్వారా అంటే రాష్ట్రం సెంట్రల్ లోనేమో రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి మాట్లాడతారు, వారొక మాట స్టేట్ కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు అదే ఓట్ చోరీ మీద ఓట్లు గెలవాలని ప్రయత్నం చేస్తారు. అంటే ఎంత దిగజారిపోయే రాజకీయాలు చేస్తున్నారు. అండ్ ఎవరైనా వారికి అగెయిన్స్ట్ గా మాట్లాడితే రౌడీలను పెట్టించి, ఫోన్లు వేయించి, బెదిరించి, అంటే ఎంత కావాలంటే అంత నీచంగా ఓట్లు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. బట్ దీన్ని మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. ఆ ఓట్తోనే వారికి జూబ్లీహిల్స్ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులకి సమాధానం చెప్తారని మాత్రం మేము వేచి చూస్తున్నాం. హార్డ్లీ 20 days మాత్రమే ఉంది November 11th కోసం. సో ఇప్పటికే హాట్ గా జరుగుతోంది. ఆ తర్వాత ఇప్పుడు స్క్రూటినీ అయిపోతుంది, విత్డ్రావల్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఎవరెవరు ఉంటారని, ఒక పక్కన రైతులు వస్తున్నారు, ఒక పక్కన Group 1 ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు, ఒక పక్కన 3 పార్టీలు ఉన్నాయి, ఒక పక్కన ఎంఐఎం వచ్చింది, మేము కాంగ్రెస్ కే సపోర్ట్ ఇస్తామని. ఇవన్నీ చూసిన తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ November 14th? రిజల్ట్ ఎట్లుంటది అనుకుంటున్నారు? సో పబ్లిక్ అయితే క్లియర్ గా ఉన్నారండి. వారికి తెలుసు
అంటే అప్పుడు 10 years పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు 2 years నుంచి పరిపాలన ఎట్లా జరుగుతుంది, అసలు రాష్ట్రం ఎటు పోతుంది ఏంటి అనేది నిరంతరం డైలీ వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. సో వాళ్ళు క్లియర్గా ఉన్నారు. డెఫినెట్గా రేపటి రోజున బీఆర్ఎస్కి ఓటేస్తే ప్రజల పక్షాన మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కి ఓటేస్తే ఖచ్చితంగా మన ఇళ్ళు మనం కూలగొట్టుకోవడానికి ఒక ఇదేంటి బుల్డోజర్ని వెల్కమ్ చేసుకున్నట్టు అవుతుంది. సో అట్లాంటి పరిస్థితి వద్దు అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు డిసైడ్ అయినారు. అండ్ ఆ రిజల్ట్ తోటి తెలంగాణ అంతటా కూడా ఒక డిఫరెంట్ వేవ్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మాకైతే నమ్మకం ఉంది 100%. ఎందుకంటే ఇంటింటికి ప్రచారంకి వెళ్ళాం. నిజంగా అక్కడ గోపీనాథ్ గారు ఏం చేయలేదు, నిజంగా సునీత గారి మీద వ్యతిరేకత ఉందంటే ఎవరు కూడా మమ్మల్ని ఆదరించారు, ఎవరు కూడా దగ్గరికి తీయరు. బట్ ఎక్కడికి పోయినా కూడా వారికి స్వయంగా ప్రజలు ధైర్యం చెప్పడం, గోపీనాథ్ గారి ఆనవాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంట్లో ఉండడం ఏదో ఒక రూపంలో, అది కళ్యాణ లక్ష్మి రూపమే కానివ్వండి, లేదంటే బతుకమ్మ టైంలో వారిచ్చిన గిఫ్ట్లే కానివ్వండి, లేదంటే కేసీఆర్ గారు హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కేసీఆర్ కిట్టే కానివ్వండి, అట్లాంటి ఏదో ఒక స్కీము, పెన్షనే కానీ ఇప్పుడు ఎవరికి వెళ్ళినా కూడా పెన్షన్ వస్తుందా అంటే మా కొడుకు ఇచ్చిండు కేసీఆర్ అని చెప్తారు తప్ప ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారు పేరు తీస్తారు. ఇస్తా అన్నాడు ఇప్పుడు దాకా ఇయ్యలేదు 4,000 అని చెప్పేసి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఇంకెప్పుడు ఇస్తారో అని అంటున్నారు. సో ఇవన్నీ వారికి అర్థమైంది కాబట్టి డెఫినెట్గా ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా బీఆర్ఎస్ని సపోర్ట్ చేయడానికి జూబ్లీహిల్స్ ప్రజలు అయితే సిద్ధంగా ఉన్నారని మాత్రం క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. సో మిగతా నియోజకవర్గాల కంటే కూడా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ లిమిట్స్లో చూసుకుంటే అతి తక్కువ పోల్ పర్సెంటేజ్ ఉండేది జూబ్లీహిల్స్ మాత్రమే. నాట్ ఈవెన్ 50%. ప్రతిసారి అదొక అచీవ్ చేయాలి అంటే పెద్ద టాస్క్ లాగా చేయాల్సి వస్తుంది. అసలే జనరల్ ఎలక్షన్లోనే అలా ఉంటే బై ఎలక్షన్కి రావడం అనేది ఇంకాస్త బద్ధకం అనేది కనిపిస్తుంది. వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు, ఎట్లా కన్విన్స్ చేస్తున్నారు రండమ్మా ఓటేయండి అనేది? సో ఇప్పుడు మన డిస్టిక్లలో కంటే మీరు అన్నట్టు హైదరాబాద్లో పోలింగ్ పర్సంటేజ్ తక్కువ అవుతుంది. అండ్ గతంలో కూడా మనం అదే ట్రెండ్ చూసాము. మనకు వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో చూస్తే 90% దాకా అవుతుంది, 80% క్రాస్ అయిపోతుంది, 50 అబౌవ్నే ఉంటుంది. కానీ తక్కువ కాదు. అంటే అక్కడున్న ప్రజలకి అవేర్నెస్ కానీ చదువుకున్న మన వాళ్ళకి ఎవరికి లేకుండా పోయింది. గతంలో కూడా ఎంత వేవ్ ఉన్నా కూడా అంటే హామీల గురించి ఎంతగానో కాంగ్రెస్ వాళ్ళు ప్రొపగాండా చేసినా కూడా ఊర్లలో ఇన్ఫ్లుయెన్స్ అయినారు, కానీ హైదరాబాద్ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ కాలేదు. వాళ్ళు ఓవరాల్ డెవలప్మెంట్ చూసారు అండ్ ఏం జరుగుతుంది ఏంటిది అని చెప్పేసి చూడడం వల్ల హైదరాబాద్లో అందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు, దాంట్లో జూబ్లీహిల్స్. అండ్ మీరు అన్నట్టు ఇక్కడ ఉన్న చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఒక హాలిడే లాగా ఒక లేజీ నెస్ చూపించడం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు. సో వారికి ఏంటంటే బయటికి వస్తే సెక్యూరిటీ ఇష్యూస్ అవుతాయి అని అంటారు. దయచేసి అంటే వాళ్ళు ప్రతిదానికి మంచి మంచి అవేర్నెస్ క్యాంపెయినింగ్స్ చేస్తూ ఉంటారు. సో మీ రైట్ని మీరు ప్రాపర్గా ఏదో ఒక టైంలో ఎర్లీ మార్నింగ్ వచ్చేసే ఆ టైంలో ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ 6-7 o'clock స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అవర్లో మీరు వచ్చి ఓటేసి వెళ్ళిపోతే మీ రైట్ని మీరు యూజ్ చేసుకున్నట్టు అవుతుంది, మీ ఓట్ మిస్ కాదు అండ్ మీకు సెక్యూరిటీ రీజన్స్ రావు. అండ్ దయచేసి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మాస్ పీపుల్ అవుట్ రైడ్గా బయటికి వస్తారు. క్లాస్ కానివ్వండి, చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఎవరైనా కూడా దాన్ని మీ రైట్ని, ఎందుకంటే ఇప్పుడు గెలిచిన తర్వాత అంటే ఓటేసిన వాళ్ళకంటే ఓటు వేయని వాళ్ళే వచ్చి బాగా లొల్లి చేస్తారు. మేము ఓటేసి గెలిపించినాం అది అంటే మనం చూసుకుంటే తెలుస్తుంది ఎవరు ఓటేసినరో ఎవరు వేయలేదా అని చెప్పేసి. సో ఎడ్యుకేటర్స్ అందరూ కూడా మీ రైట్ని ఉపయోగించుకోండి. కొన్ని వేదికలలో బాగా మాట్లాడతారు, అంటే నేను చదువుకున్నోడిని, నేను ట్యాక్సులు కట్టినంత మాత్రాన కాదు, మీరు ఉన్నారన్న ఏదైతే ఓటు హక్కు ఉందో దాన్ని మీరు ఉపయోగించుకుంటేనే దానికి ఒక అర్థం ఉంటుంది. సో ఆ రోజు ఎటువంటి అంటే లేజీ ఫీల్ కాకుండా, హాలిడే ఫీల్ కాకుండా ఖచ్చితంగా వచ్చి ఒక ఆడబిడ్డని గెలిపించి వారికి అండగా ఉండి హైదరాబాద్ ఫ్యూచర్ని, తెలంగాణ ఫ్యూచర్ని ముందుకెళ్లేలాగా చూస్తున్నారు. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ అంతటా కూడా ఆగమాగం అయ్యే పరిస్థితి. ఎక్కడ కూడా సేఫ్టీ కనిపిస్తలేదు, భద్రతా వైఫల్యం చాలా కనిపిస్తుంది, అభివృద్ధి కనిపించట్లేదు. సో ఇంత జరుగుతున్నప్పటికీ మీరు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తికి, సపోర్ట్ చేసే వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా రేపటి రోజున మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను భావిస్తున్నా. వారికి అంటే వాళ్ళ పిల్లలు కూడా పాపం చదువుకుంటున్నారు. ఏమంటారు, మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చూడకుండా వెళ్ళిపోయినారు. ఎవరికైనా కూడా ఇప్పుడు ఆమెనే ఇప్పుడు సునీత గారే 3 పిల్లల బాధ్యత, మొత్తం ఓటర్స్ది రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు జూబ్లీహిల్స్ మొత్తం కాన్స్టిట్యున్సీ రెస్పాన్సిబిలిటీ తన మీద ఉంది. గెలవకపోయినా 100% గెలుస్తారు, డౌట్ లేదు, కానీ గెలిచినా గెలవకపోయినా
వారు జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లో ఉండిపోతారు. ఎందుకంటే గత 3 టర్మ్స్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా ఒక ఏమంటారు మచ్చ లేని నాయకుడులాగా గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వారికి జూబ్లీహిల్స్ ప్రజలు అండగా ఉండి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. బయటికి వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వేస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.